మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మంగారు చెప్పినట్లు 2026 జనవరి నెలలో ఖచ్చితంగా జరిగే 3 సంఘటనలు ఇవే. ఆ సంఘటనలు ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈ తెలుగు గడ్డపై నడయాడిన ఒక మహోన్నతమైన దివ్య పురుషుడు. ఆయన కేవలం ఒక సాధువు మాత్రమే కాదు, కాలగమనాన్ని ముందే పసిగట్టిన మహాజ్ఞాని. వందల ఏళ్ల క్రితమే ఆయన తాళపత్ర గ్రంథాలలో రాసిపెట్టిన ప్రతి అక్షరం నేడు అక్షర సత్యంగా మారుతూ ఉండటం చూస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం కలక్క మానదు. బ్రహ్మంగారి గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా అది సముద్రంలో ఒక చిన్న నీటి బిందువుతో సమానం. ఆయన సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అంశతో ఈ భూమి మీద అవతరించారని, కలియుగంలోని పాపాలను కడిగివేయడానికి, ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఆయన జన్మించారని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆయన చెప్పిన కాలజ్ఞానం అనేది ఒక అద్భుత నిధి. అందులో మనిషి పుట్టుక నుండి ప్రకృతి వినాశనం వరకు అన్ని విషయాలు ఎంతో స్పష్టంగా వివరించబడ్డాయి. సాధారణ మనుషులు ఊహించలేనటువంటి ఎన్నో వింతలు విశేషాలను ఆయన తన జ్ఞాన నేత్రంతో చూసి లోకానికి వెల్లడించారు. అలాంటి మహానుభావుడు 2026వ సంవత్సరం ప్రారంభంలో, ముఖ్యంగా జనవరి నెలలో కొన్ని భయంకరమైన మరియు వింతైన సంఘటనలు జరుగుతున్నాయని కాలజ్ఞానంలో హెచ్చరించారు. మరి ఇంతకీ 2026 జనవరి నెలలో ఎటువంటి వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీ కంటికి కనిపించిందంటే మీరు ఆ దేవుడి అనుగ్రహం పొందినట్లే లెక్క. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి తెలుసుకుని అప్రమత్తంగా ఉండటం అనేది అందరికీ సాధ్యం కాదు. అందుకే ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు కాలజ్ఞాన విశేషాలను మీరు తెలుసుకోగలరు. అలాగే మీ భక్తిని చాటుకుంటూ కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే 2026 జనవరి నెల అనేది కాలగమనంలో ఒక కీలకమైన మలుపు రాబోతుంది. ఎందుకంటే ఈ నెలలో నార్త్ ఇండియాలో ఖచ్చితంగా భూకంపాలు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం ఈ నెలలో ప్రకృతిలో భారీ మార్పులు సంభవిస్తాయి. అందులో మొదటిది ఉత్తర భారతదేశంలో సంభవించబోయే భారీ భూకంపం. ఈ భూకంపం అనేది ఏదో సాధారణమైన ప్రకంపన కాదు, భూమి గజగజ వణికిపోయేలా, కొండలు బద్దలయ్యేలా ఉంటుందని బ్రహ్మంగారు చెప్పారు. ఉత్తర భారతదేశంలోని ఏదో ఒక ప్రధాన నగరంలో లేదా పర్వత ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించినప్పుడు ఆ ప్రకంపనల ధాటికి ఆకాశం నుండి పిడుగులు పడినట్లుగా శబ్దాలు వస్తాయి. భూమిలో నుంచి వింతైన ధ్వనులు వినిపిస్తాయని, మనుషులు ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోతారని ఆయన తెలిపారు. ఈ భూకంపం వల్ల నదులు తమ సహజ ప్రవాహాన్ని మార్చుకుని ఊలను ముంచెత్తే అవకాశం కూడా ఉంది. భూకంపం సంభవించినప్పుడు పక్షులు ఆకాశంలో వింతగా అరుస్తూ తిరుగుతాయని, జంతువులు గ్రామాల నుండి అడవుల వైపు పారిపోతాయని కాలజ్ఞానంలో ఉంది. ఈ విపత్తు వల్ల ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో హెచ్చరించారు. కేవలం ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కాదు, 2026 ప్రారంభంలో మానవాళిని భయపెట్టే ఒక కొత్త రకమైన వైరస్ కూడా పుట్టుకొస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. గతంలో మనం చూసిన వ్యాధులు ఒక ఎత్తు అయితే, ఈ కొత్త వైరస్ మనుషులపై ఇంకా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ సోకిన వారు వింతగా ప్రవర్తిస్తారు, వారి శరీర చర్మం రంగు మారిపోతుంది, మనుషులు ఎముకల గూడులా తయారవుతారు. ఈ వ్యాధి గాలి ద్వారా చాలా వేగంగా వ్యాపిస్తుందని, ఒకరి నుండి ఒకరికి అతి తక్కువ సమయంలోనే పాకుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్ చూసి గజగజ వణికిపోతాయి. మందులు కనుగొనటం శాస్త్రవేత్తలకు కూడా అసాధ్యం అనిపించేలా ఇది బలంగా ఉంటుందని కాలజ్ఞానంలో ఉంది. ఈ వైరస్ రాకతో మనుషుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, ఒకరిని చూస్తే ఒకరు భయపడే పరిస్థితి వస్తుంది. ఇది కలియుగ అంతానికి ఒక ప్రధాన సంకేతం అని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా 2026లో భారతదేశంపై ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం కూడా ఉంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో దేశ సరిహద్దుల్లో అలజడి రేగుతుందని, శత్రువులు లోపలికి చొరబడి దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో హెచ్చరించారు. ఈ దాడుల వల్ల ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో భయంకరమైన
సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది. ఈ దాడులు మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతాయి. దీనివల్ల సమాజంలో అశాంతి నెలకొనవచ్చు. ఇక మరో వింతైన మరియు భయంకరమైన సంఘటన ఏమిటి అంటే 2026 జనవరి నెలలో ప్రకృతి వినయాలకు విరుద్ధంగా ఒక వికారం జరుగుతుంది. అదేమిటి అంటే ఒక కుక్క కడుపున కోతి జన్మిస్తుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇది వినడానికి మీకు నమ్మశక్యంగా లేకపోయినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇది స్పష్టంగా ఉంది. ఆ కుక్క కడుపున పుట్టిన ఆ కోతిని చూసిన వారు ఆశ్చర్యంతో పాటు భయానికి లోనవుతారు. ఆ కోతిని చూసిన కొందరు వ్యక్తులు తమ మతిస్థిమితం కోల్పోతారని, వారు మానసికంగా కృంగిపోతారని కాలజ్ఞానంలో చెప్పారు. ఇది ప్రకృతిలో వస్తున్న మార్పులకు, కలియుగ దోషానికి నిదర్శనం. ఇలాంటి వింతలు జరిగినప్పుడు లోకంలో ఏదో పెద్ద వినాశనం జరగబోతుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ నెలలో ఆకాశంలో కూడా కొన్ని వింతైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. 2026 జనవరి నెలలో ఆకాశంలో అద్భుతమైన మరియు భయంకరమైన ఆకారాలు కనిపిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. మేఘాల మధ్య నుంచి వింత ఆకృతులు, రంగులు మారుతూ కనిపిస్తాయి. ఆకాశం నుండి ఎవరో గట్టిగా అరుస్తున్నట్లుగా పెద్ద పెద్ద కేకలు వినిపిస్తాయి. శబ్దాలు విన్నప్పుడు గుండెలు పగిలేంత భయం కలుగుతుందని, కానీ ఈ వింతలను చూసిన వారు ఇతరులకు చెప్పినప్పుడు సమాజంలోని ఇతర ప్రజలు వారిని పిచ్చివారిలా చూస్తారని, వారి మాటలను అస్సలు నమ్మరని బ్రహ్మంగారు చెప్పారు. ఈ దృశ్యాలు కేవలం కొందరికి మాత్రమే కనిపిస్తాయని, అవి చూసిన వారు ఎంతో మానసిక వేదనకు గురి అవుతారని కాలజ్ఞానంలో ఉంది. ఆకాశం రంగు ఎరుపుగా మారుతుందని, పగటిపూట కూడా నక్షత్రాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు జంతువుల ప్రవర్తనలో కూడా అనూహ్య మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. కొన్ని క్రూర మృగాలు లేదా సాధు జంతువులు మనుషులలాగా మారతాయని, అంటే అవి మనుషుల వలె నిలబడటము, మనుషుల భాషను అర్థం చేసుకుని స్పందించటం వంటివి చేస్తాయని ఆయన వివరించారు. జంతువులు మనుషుల్లాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాయని, ఈ వింతను చూసి లోకం విస్తుపోతుందని కాలజ్ఞానం చెప్తోంది. ఇది ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న విషయమే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చివరిగా 2026వ సంవత్సరంలో వేరే లోకపు జీవులు అంటే ఏలియన్స్ లాంటివి భూమి మీదకి వచ్చే అవకాశం కూడా ఉందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే సూచించారు. ఆకాశం నుండి వింత వింత వాహనాలు భూమి మీదకి దిగుతాయని, అవి చాలా వేగంగా ప్రయాణిస్తాయని ఆయన చెప్పారు. ఈ వింత జీవులు మన కంటికి కనిపిస్తూనే మాయమైపోతాయని, వారు భూమి మీద ఉన్న వనరులను గమనిస్తారని కాలజ్ఞానం ద్వారా తెలుస్తోంది. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఈ వింత వాహనాలు దిగిన గుర్తులు కనిపిస్తాయి. గ్రహాంతర వాసుల రాక వల్ల భూమిపై కొత్త అలజడి మొదలవుతుంది. వారు మనుషులతో సంభాషించడానికి కూడా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ నెలలో పురుషుల ప్రవర్తన అత్యంత దారుణంగా మారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. వారిలో కామవాంఛలు విపరీతంగా పెరిగిపోయి కనీసం బావి వరుసలు కూడా చూడకుండా ప్రవర్తిస్తారు. ఒక మనిషికి పశువుకు తేడా లేకుండా పోతుంది. మనుషులు తమ సహనాన్ని పూర్తిగా కోల్పోయి కామంతో రగిలిపోతూ ఉంటారు. ఈ సమయంలో కొంతమంది దుష్టులు, కామాంధులు విచక్షణ కోల్పోయి ఆడవారిపై, చిన్న పిల్లలపైన దారుణమైన అగత్యాలకు పాల్పడుతూ ఉంటారు. చిన్నపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడ చూసినా మానభంగాలు, అత్యాచారాలు పెరిగిపోతాయి. ఈ నెలలో ఒక తెల్లకాకి ఎగురుకుంటూ వచ్చి భారతదేశంలో ఒక ఊరిలో కనిపిస్తుంది. సాధారణంగా కాకులు నల్లగా ఉంటాయి, కానీ ప్రకృతి విరుద్ధంగా శాస్త్రానికి అందకుండా ఒక తెల్లకాకి ఎగురుకుంటూ వచ్చి ఒక గ్రామంలో వాలి ప్రజలకు కనిపిస్తుంది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతారు. అది ఏదో దైవ మహిమ అని కొందరు, కాదు అరిష్టం అని ఇంకొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కాకి కనబడిన వారం రోజులలో ఆ ఊరిలో రక్తపాతం జరుగుతుంది. రక్తం ఏరులాగా పారుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. రాజకీయాల్లో కూడా ఈ నెలలో భారీ మార్పులు వస్తాయి. పాలకులు ప్రజలను పిచ్చివాళ్లను చేసి మభ్యపెడుతూ ఉంటారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వేరే నాయకుల మీద ఎప్పుడూ ఏదో ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ నెలలో రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. అంతేకాదు రాబోయే కాలంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. హరిద్వార్లో మర్రి చెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వార్కి వెళ్ళే దారి మూసుకుపోతుంది.
బిల్వంలోని ఉక్కు స్తంభం కొమ్మలు రెమ్మలతో జాజిపూలు పూస్తుంది. వైష్ణవ మతం పైకి వస్తుంది, శైవ మతం తగ్గిపోతుంది, చివరికి శివభక్తి కూడా లేకుండా పోతుంది అని కాలజ్ఞానంలో ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అలాగే ఈ నెలలో దేశంలోని ఒక పురాతనమైన శైవ క్షేత్రంలో ఒక గొప్ప మహిమ వెలుగు చూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మూతబడి ఉన్న ఒక ఆలయ గర్భగుడి నుండి దివ్యమైన జ్యోతి కనిపించటం, లేదా శివలింగం నుండి విభూది పాలు వంటివి వాటంతట అవే ఉద్భవించటం వంటి అద్భుతం జరుగుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమేశ్వరుడే తన ఉనికిని చాటుకుంటున్నాడని, ఇది చూసిన నాస్తికులు కూడా ఆస్తికులుగా మారతారని కాలజ్ఞానంలో చెప్పబడింది. 2026వ సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయని, అది జరిగిన నెల రోజుల్లో మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. పవిత్ర నదులైన గంగా యమున వంటివి కొన్ని ప్రాంతాలలో ఎండిపోతాయని, మరికొన్ని చోట్ల సముద్రం పొంగి భూమిని కబలిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో పాలనలోనూ ఇతర రంగాలలోనూ స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుందని, వారు పురుషులతో సమానంగా అన్ని పనులు చేస్తారు. అంతేకాదు పురుషులు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసే రోజులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువ అయిపోతూ ఉంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కూరగాయలు పండ్లు తమ రుచిని కోల్పోతాయి. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారు. మత కలహాలు పెరిగిపోతాయి. ఒకరి దేవుడిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. కానీ చివరికి అందరూ ఒక్కటే అనే సత్యం తెలుసుకుంటారు అని బ్రహ్మంగారు చెప్పారు. నరుడు నక్కలాగా ఊల వేస్తాడు, నక్క నందిలాగా రంకెలు వేస్తుంది, పందులు నాయనా అని కూతలు పెడతాయి, ఏనుగులు అమ్మ అని కేకలు వేస్తాయి. ఇక రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల ఆడపిల్లలు కూడా గర్భవతులు అవుతారు. అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజం పగులుతుంది. అతి తిండి అతి నిద్ర వలన మానవులు అనేక రకాల రోగాల బారిన పడతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. స్థిర నివాసం అన్నది లేక ప్రజలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సంచరిస్తూ ఉంటారు. అలాగే 2026లో విజయవాడలో ఉన్న కృష్ణా నది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది కనుక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి, పందులు కోతుల్ని కంటాయి. అంతేకాదు ఈ సంవత్సరం చివర్లో పల్నాడులోని ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది. చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు మక్కా మసీదులో నల్లపంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. నెల్లూరు జిల్లాలో చిలక మాట్లాడుతుంది, మాట్లాడడమే కాదు కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. మజ్జిగ కంటే కళ్ళు మంచివి అని చెప్పి ప్రజలు మజ్జిగ తాగటం మానేస్తారు, కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఋతువులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి. పంటల్లో చీడలు విపరీతంగా పెరిగిపోతాయి. బర్రె కడుపున గొర్రె పిల్ల పుడుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది, మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. వావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి.
మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయి. ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఉన్న పలంగా ఉద్యోగాలు కోల్పోతారని, రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాములు పెరిగిపోతారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు. రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు. ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు. అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. హోమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు హోమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. ఇప్పుడు భారతదేశంలో కూడా మగ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. 2026 జనవరిలో జరగబోయే భయంకరమైన మరియు ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఈ విషయాలన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని అప్రమత్తం చేయడానికి కాలజ్ఞానంలో చెప్పబడ్డాయి. కాలజ్ఞానం అనేది ఒక దిక్చూచి లాంటిది. అది మనకు రాబోయే ప్రమాదాలను ముందే చూపిస్తుంది. అందుకే మనమందరం భక్తి మార్గంలో పయనిస్తూ ఆ పరమేశ్వరుని వేడుకుందాం. ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకున్న మీరు ఈ వీడియోను మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. తద్వారా వారు కూడా అప్రమత్తంగా ఉంటారు. ఈ కలియుగంలో బ్రహ్మంగారి మాటలే మనకు శ్రీరామ రక్ష. కాబట్టి ఆ మహానుభావుని స్మరిస్తూ ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.